హైడ్రా ఆక్రమణల కూల్చివేత శబాష్ అద్భుతం. దాంట్లో ఓన్లీ కావాల్సింది ప్రముఖులది కూడా చేస్తారా లేదా. నేను నిన్ననే ప్రస్తావించాను, పొద్దున కూడా వచ్చింది అనుకుంటాను. కరెక్ట్గా ఇవాళ ఎన్కన్వెన్షన్ అటాక్, వెరీ గుడ్ శబాష్. ఈ ఊపు ఆగద్దు, ఈ ఊపు తగ్గద్దు. బయట ఎక్కడో ఒకటి జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఎందుకు పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇంతదాకా ఎందుకు నిద్రపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. నెంబర్ 1, లీగల్ లిటిగేషన్స్ కారణంగా ఆగుతున్నారని చెప్తే పచ్చి అబద్ధం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసిన టైంలో ఎవడున్నాడు అది తేల్చండి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఈ కూల్చివేతలు ఆపద్దు. మళ్ళీ ఇదివరకు అప్పట్లో కేసీఆర్ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఏడాది పాటు సినిమా చూపించాడు అందరికీ. ఏది, యాక్టర్లకి, స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు, సినిమా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, అందరికీ కూడా. ఆ తర్వాత వాళ్ళు అంటే అంతకుముందు సినిమా రంగం వాళ్ళంతా చంద్రబాబుకి వీర విధేయులు, తెలుగుదేశం పార్టీని గుర్తిస్తారు తప్పించి రాజశేఖర్ రెడ్డిని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు సినిమా రంగం అంటే అన్న కోపంతో ఆయన కొట్టిన దెబ్బ. ఆ తర్వాత సినిమా వాళ్ళందరూ కేసీఆర్ని అభినందించడం, అభిమానించడం ప్రారంభించారు. దాంతో ఆగిపోయింది. మళ్ళీ ఎక్కడ కూల్చివేతలు అక్కడ సినిమా వాళ్ళకి సంబంధించి 2-3 ఇన్సిడెంట్స్. ఒకటి ఈ స్టూడియోలు వీటికి ఇచ్చిన నోటీసులు, రెండోదేమో ఈ కూల్చివేతలకు సంబంధించిన నోటీసులు, మూడోదేమో డ్రగ్స్ లాంటివి అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఎవరి ఆహారం అది నడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది కనుక ఆపితే అది కేవలం అంటే ఒకటి కేటీఆర్ది కూల్చడం కోసం అని చెప్పేసి ఇది కూల్చడం అనేటటువంటి ప్రక్రియ చేపట్టుంటే ఇంతటితో ఆపేసినా కూడా తప్పే. మొత్తం అక్కడ చెరువు చుట్టూ బఫర్ జోన్ ఎంత ఐడెంటిఫై చేయండి, మార్కింగ్ వేయండి, అంతవరకు కూల్చేతలు పడేయండి. అన్ని చెరువులు 57 చెరువులు అది కూల్చి చూపెడితే ఒక్క మగాడు రేవంత్ మధ్యలో ఆగిపోతే కాంప్రమైజ్ అయిన కేసీఆర్ వారసుడు అవుతాడు.